నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసా కీలక వ్యాఖ్యలు చేశారు. స్టాక్ మార్కెట్ పతనం దగ్గరలోనే ఉందని, డబ్బులతో రెడీగా ఉండమని చెప్పారు. బంగారం, వెండి, బిట్ కాయిన్ కు సరైన సమయమని ఆయన చెప్పుకొచ్చారు. రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో భారీ స్టాక్ మార్కెట్ పతనం ఉందని హెచ్చరించారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థను బుడగగా అభివర్ణించిన ఆయన సిద్ధంగా ఉన్నవారికి ఇది సంపద సృష్టించే అవకాశమని కూడా చెప్పారు. పెట్టుబడిదారులు బంగారం, వెండి, బిట్ కాయిన్ లాంటి నిజమైన ఆస్తులను దృష్టి సారించి రాబోయే ఈ మాంద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కియోసాకి సూచించారు. ఆయన ఇటీవల ట్విట్టర్లో చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. త్వరలో పెద్ద సంక్షోభం వస్తుందని, సిద్ధంగా ఉన్నవారికి ఇది అపారమైన సంపదను సృష్టించే అవకాశమని చెబుతూనే అందుకు సిద్ధపడని వారికి మాత్రం ఓ చెత్త పీడకలలా మారుతుందని కూడా హెచ్చరించారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థ, ఫేక్ కరెన్సీ, ఆర్థిక అప్పులు, బలమైన పెన్షన్ వ్యవస్థలపై ఆధారపడిన బుడగగా మారిందని కియోసాకి అభిప్రాయపడ్డారు. పెట్టుబడిదారులు బంగారం, వెండి, బిట్ కాయిన్ లాంటి నిజమైన ఆస్తులపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. తాను వ్యక్తిగతంగా ఈ ఆస్తుల్లోనే పెట్టుబడులు పెట్టినట్లు కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా బిట్ కాయిన్ లో కేవలం 21 మిలియన్ నాణేల పరిమితి ఉండడం వల్ల దానికి కొంచెం కొరత ఉందని, మార్కెట్ అస్థిరతకు వ్యతిరేకంగా మనకు సాయం చేస్తుందని కియోసాకి వివరించారు. మార్కెట్ కుప్పకూలడం అనేది ఒక చెడు సంఘటన కాదని, సరైన వ్యూహంతో వ్యవహరిస్తే అది గొప్ప అవకాశంగా మారుతుందని ఆయన అన్నారు. ఆర్థిక మాంద్యం అనివార్యమని, కానీ దాన్ని సద్వినియోగం చేసుకున్న వారికి అది సంపద సృష్టించే అరుదైన అవకాశంగా మారుతుందని కియోసాకి స్పష్టం చేశారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.